పొద్దుటి నుంచి అడవంతా గాలిస్తూనే ఉన్నాం. ఒక్క జంతువు కూడా కనపడలేదు. దీని బదులు మనం ఏదైనా జూకి వెళ్ళుంటే బాగుండేది. కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. అదిగో అక్కడ పొదలు కదులుతున్నాయి. బహుశా పొదల్లో టైగర్స్ ఉన్నాయేమో. లగాయత్తు, టైగర్ మనల్ని పట్టుకుంటే ఏమవుతుంది? కాపాడండి, కాపాడండి! అయ్యమ్మా జట్కా, మీరు కెమెరాతో షూట్ చేయండి. ఒకవేళ ఆ టైగర్ మనల్ని అటాక్ చేయాలనుకుంటే నేను ఈ తుపాకీతో దాన్ని షూట్ చేస్తాను. దాన్ని చూడు, అక్కడ ఉంది. దాన్ని జీప్ అంటారు, జీప్. ఇక్కడ అడవి జంతువుల్ని చూడడానికి మనుషులు ఎక్కడి నుంచో దాని మీద వస్తారు. ఏమిటయ్యా ఇదేనా నువ్వు చెప్పిన టైగర్? పొద్దు నుంచి మమ్మల్ని పిచ్చి వదలని చేసి తిప్పుతూనే ఉన్నావు. ఇంతవరకు ఒక్క జంతువును కూడా చూపించలేదు. మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చాయి. చూడండి చెట్టు ఎలా ఊగిపోతుందో. నాకెందుకో చెట్టు మీద అనకొండ ఉందనిపిస్తోంది. చూడండి చూడండి, ఆకులు ఎలా రాలిపోతున్నాయో. లగాయత్తు, అనకొండ అది మనల్ని పట్టుకుందంటే మనం పైకి వెళ్ళిపోవాల్సిందే. అరే, ఎందుకలా గావు కేకలు పెడుతున్నావు? అరే తొందరపడకండి, జంతువులు ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ అదృష్టం గనక బాగుంటే కంకాల్ డైనోసార్ కూడా కనిపిస్తుంది. అయ్యమ్మా, ఈ కంకాల్ డైనోసార్ అంటే ఏంటి? అంటే అది డైనోసార్ అస్థిపంజరం. అది రాత్రంతా నిద్రపోతుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు వచ్చి దాని మీద పడగానే ప్రాణాలతో లేస్తుంది. అరే, నువ్వు జంతువులను చూపించలేకపోయావు, కానీ మాకు ఏవేవో కట్టుకథలు చెప్పి ఎందుకు భయపెట్టాలని చూస్తున్నావు? అరే, నేను నిజమే చెప్పానండి. కంకాల్ డైనోసార్ ఉంది, కానీ అది చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులను దానికి నీళ్లు తాగించకూడదంట. నీళ్లు తాగిస్తే అది ఇంకా ఎక్కువ శక్తిని పుంజుకుంటుందంట. అందరూ టెంట్లను పట్టుకోండి, లేదంటే అవి గాలికి ఎగిరిపోతాయి. త్వరగా పట్టుకోండి. ఈ రాత్రంతా మనం ఇలా బిక్కుమంటూ టెంట పైన కూర్చుని కునికిపాట్లు పడాలనుకుంటా. ఈ అడవిలో తినడానికి ఒక్క సమోసా కూడా దొరికేలా లేదు. లగాయత్తు, మనం ప్రాణాల కోసం భయపడుతుంటే మోటుకి సమోసా కావాలా? అటు చూడండి, కంకాల డైనోసార్ ఇక్కడే ఉంది. అంటే గైడ్ చెప్పింది నిజమే. దేవుడి మీద దీనికి కనుక ప్రాణం వచ్చిందంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అరే, గైడ్ మనల్ని పిచ్చి వాళ్ళని చేశాడు. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్నాను. ఇక్కడే ఉంటాను. ప్రకృతి ఎంత అందంగా ఉంది. చూడండి చూడండి, ఆ గాలి శబ్దం వీణులకి ఎంత ఇంపుగా ఉందో. ఏదో కొత్త జీవికి ప్రాణం పోస్తున్నట్టు ఉంది కదా. గాలి నిజంగానే డైనోసార్ కి ప్రాణం పోస్తోంది. మోటు, పరిగెత్తు! పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ప్రతి జీవికి ప్రాణం పోసుకునే హక్కు ఉంది. అరే, ఏమిటది? ఎందుకలా పరిగెడుతున్నారు? అక్కడి నుంచి పారిపో, డైనోసార్ భూతంగా మారింది. కాపాడండి! అయ్యో, కాపాడండి! వచ్చి ఇరుక్కుపోయాను. నన్ను కాపాడేది ఎవరు? బదులు త్వరగా ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు.
ఐడియా సర్జీ. మోటు మన గైడ్ చెప్పాడు ఆ కొండపైకి వెళ్తే అక్కడ సమోసాలు కొట్టు ఉందట. సమోసానా? సమోసా! అయ్యమ్మా! త్వరగా పరిగెత్తు. అరే సమోసాలు అమ్మే కొట్టు ఎక్కడుంది? అరే సమోసాల సంగతి పక్కన పెట్టు. అదిగో అలా చూడు, ఆ కొండ లోపల గుహ ఉంది, అక్కడికి వెళ్ళి దాక్కుందాం. డైనోసార్ వచ్చేస్తుంది. అయ్యమ్మా పరిగెత్తండి పరిగెత్తండి. మోటు వచ్చేయ్, త్వరగా లోపలికి వచ్చేయ్. కొత్తలు సమోసా కొట్టుందని గైడ్ చెప్పాడంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. పద వెతుకుదాం. నకాయత్తు ఆ డైనోసార్ దగ్గరకు వచ్చేసింది. నువ్వు గాని నోరు మూసుకుని లోపలికి రాలేదనుకో నిన్నది సమోసాలో మడత పెట్టుకు తినేస్తుంది. మోటు మర్యాదగా లోపలికి వచ్చేయ్. కొత్తలు సమోసా కొట్టు ఎక్కడుందో త్వరగా చెప్పు. బయటికి వెళ్ళి చూద్దాం. సమోసాల కొట్టు బయటే ఉంటుంటుంది. మోటు ముందు పరిగెత్తు. బతుకుంటే పలు సాగు తినొచ్చు, దాంతో పాటు సమోసాలు కూడా తినొచ్చు. రా లోపలికి రా డైనో అన్నయ్య. మమ్మల్ని నవిలి మింగేద్దాం అనుకుంటున్నావేమో, అదంతా తేలిక కాదు. అయ్యమ్మా! దేవుడి మీద కాపాడండి. నకాయత్తు డైనోసార్ మనల్ని తినేసింది. అరే ఇంకా మనం పసివాళ్ళమే కదా. అయ్యో కొత్తలు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ముందా ఏడుపులు పెడబబులు ఆపి బయటకు రా. నేను డైనోసార్ పొట్టలో ఉన్నాను కదా, బయటికి ఎలా రాను? అదిరింది. నేను ఇదే అనుకున్నాను. అది మనల్ని నిజంగా తినలేకపోతే మనం పిచ్చివాళ్ళలాగా ఎందుకు పరిగెడుతున్నట్టు? కానీ అది మనల్ని కరకరా నమలేయగలదు కదా. ఒకసారి దాని పళ్ళు చూడు ఎలా ఉన్నాయో. మోటు ఇటువైపు రాకు. ఇక్కడ లోయ ఉంది. పరిగెత్తడం ఆపానంటే ఇక జీవితంలో పరిగెత్తలేను. పక్షితల్లి ఆగమ్మా. అరే నా పాదాలు పట్టుకుని నాతో పాటు ఎగురుతూ రావడమే తప్పు. ఇప్పుడు నా వెనక డైనోసార్ పడేలా చేస్తారా? నన్ను వదిలిపెట్టండి. వదులుతారా లేదా? ఇది కళ నిజమా? ఇదిగో మోటు సమోసాలు తిను. అదిరింది. డైనోసార్ అన్నయ్య దమ్ముంటే ముందుకు రా. నీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. యహూ!
అమ్మా హో చూసుకో మోటు. ద నేమ్ ఇస్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇదిగో భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు, లేదంటే దానికి మళ్ళీ ప్రాణం రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. అవును, అదే మంచిది, పదండి. చాలా దాహం వేస్తోంది. పాపం డైనో అన్నయ్య, తనకే దాహం వేస్తూ ఉండొచ్చు. కొంచెం నీళ్లు తాగిస్తాను. వద్దు, దానికి నీళ్లు ఇవ్వకు. గైడ్ చెప్పాడు కదా, అది నీళ్లు తాగిందంటే ఇంకా ఎక్కువ శక్తిని పుంజుకుంటుంది అని.